హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. ఇంటికి అతిథులు వచ్చినా, పండగలైనా, పుట్టినరోజులైనా తేలిగ్గా చేసుకోగలిగే ఒక మంచి స్వీట్ అండి గులాబ్ జామున్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యేటట్టు కొలతలతో చూపించానండి. మరి ఇలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేను 150 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. దీన్ని పాలతో కలపాలండి. ఒకేసారి పాలన్నీ పోసేయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కలపకూడదు. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే జామున్ కూడా అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, పాకంలో వేసినప్పుడు జామున్ చాలా గట్టిగా లోపల గట్టిగా ఉండి పైన మెత్తగా ఉండేటట్టు వస్తాయి. చూడండి, ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా అయింది. ఇందులో పాలు సరిపోయేంతగా వేస్తూ కలపటం మూలాన్ని సాఫ్ట్గా వచ్చిందనమాట పిండి. ఇదిగో చూడండి, ఉండ కూడాను చక్కగా వచ్చింది, చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. దీన్ని ఓ 5 నిమిషాలు మూత వేసి ఉంచి పాకం తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక టీ గ్లాస్ పంచదార తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసుల మంచినీళ్ళు పోయాలి. ఇలా చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా ఉంటుంది. గులాబ్ జామ్ అంటేనే కాస్త తీపి ఎక్కువగా ఉండే స్వీటు. మీరు కాస్త తీపి ఎక్కువ తినేవారైతే కాస్త పంచదార వేసుకోవచ్చు. నా కొలత ప్రకారం అయితే ఈ తీపి సరిపోతుంది. పంచదార కరిగే వరకు ఒక 10 నిమిషాలు మరగనిచ్చి ఆఖరణ ఒక 5-6 యాలకులను దంచిన పొడిని వేసి ఓ 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండితోటి ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు వేళ్లతోటి మృదువుగా నొక్కుతూ ఉండలు చేయాలండి. అలా చెయ్యకపోతే చీలికలు వస్తాయి అన్నమాట. చీలికలు వచ్చాయంటే మనం పాకంలో వెయ్యంగానే ఉండ విడిపోద్ది. ఇదిగోండి, పిండిని మొత్తం ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత పెనంలో నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త కాగాక ఉండల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి చూస్తూ ఉండగానే వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే వేపాలి. లేకపోతే పైన మాడిపోతాయి, లోపల పిండి అలాగే ఉంటుంది. ఇదిగోండి, చూపించిన విధంగా బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసి పాకంలో వేసుకోవాలి. ఇవి పాకంలో వేశాక కాస్త ఉబ్బుతాయి అన్నమాట. కాబట్టి ఉండలు చేసుకునేటప్పుడే కాస్తంత చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇది వరకు ప్రతిదీ ఇంట్లోనే చేసుకునేవారు, కానీ ఇప్పుడు బయట నుంచి తెప్పించుకునే విధానానికే మొగ్గు చూపుతున్నారు. బహుశా అది రాక కావచ్చు, వ్యవధి లేక కావచ్చు. అదే మనం ఇంట్లో చేసుకునే అవకాశం ఉంటే స్వచ్ఛంగా ఉంటుంది, మన చేతులతో మనం చేసుకున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఓ 10-15 రోజులు ఉంటుందండి. దీనికి కాస్త సమయాన్ని కేటాయించారనుకోండి, చాలా రోజులు ఆస్వాదించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.